సో, ఈ వీడియోలో మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చెప్తాను. సో దట్ యూ విల్ బీ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. సో, ఇక్కడ ఏమంటున్నాడు, డిటర్మైన్ మాక్సిమమ్ అండ్ మినిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12. ఇది మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫంక్షన్. అంటే దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఇక్కడ 2 వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ వై. ఇవి 2 వేరియబుల్స్ మనకున్నాయి. సో అకార్డింగ్ టు ద స్టెప్స్, నేను లాస్ట్ వీడియోలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని 4 స్టెప్స్ చెప్పాను ఫర్ సాల్వింగ్. ఆ స్టెప్స్ గుర్తుంటేనే మనం ఇవి చేయగలం. సో ఫస్ట్ స్టెప్ 1 అండ్ 2. స్టెప్ 1 ఏంటి, పి అండ్ క్యూ వాల్యూస్ కనుక్కోవడం. పి అండ్ క్యూ ఎలా కనుక్కుంటామంటే, ఫస్ట్ మన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో దీనికి పి కనుక్కోవాలి. పి ఎలా కనుక్కుంటాము, ఎఫ్ఎక్స్ చేస్తే పి వస్తుంది. క్యూ ఎలా కనుక్కుంటాము, ఎఫ్వై చేస్తే క్యూ వస్తుంది. ఇక్కడ ఎఫ్ఎక్స్ అంటే ఇచ్చిన ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఎఫ్వై అంటే ఇచ్చిన ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఫస్ట్ ఎఫ్ఎక్స్ కనుక్కున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఫస్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అంటే ఎక్స్ స్క్వేర్ కదా, 2 ప్లేస్లో ఎన్ పెట్టుకున్నాం. అప్పుడు 2x పవర్ 2 మైనస్ 1 అంటే 2x ఉంటుంది. సో ఇక్కడ మనకేమొస్తుంది, 2x. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు సింగిల్గా ఓన్లీ వై టర్మ్స్ ఉంటే అవన్నీ జీరోస్ అయిపోతాయి. సో 0 స్క్వేర్ అంటే వై స్క్వేర్ కాబట్టి అది 0 అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ అ కాన్స్టెంట్ ఈజ్ 1. సో 6 ఇంటూ 1 ఈజ్ 6. అండ్ న్యూమరికల్ వాల్యూస్ మనం కౌంట్ చేయం, అవి ఆటోమేటిక్గా జీరోస్ అయిపోతాయి. కాబట్టి వీఆర్ డన్ విత్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై ఇచ్చిన ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నీ జీరోస్ అయిపోతాయి. ఇక్కడ 2y, ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ 6x అంటే 0 అయిపోతుంది కదా, ఓన్లీ ఎక్స్ టర్మే ఉంది కాబట్టి అది కూడా 0 అయిపోతుంది. సో మనకు ఓన్లీ 2y వస్తుంది. సో పీక్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ స్టెప్లో ఈక్వేట్ పి అండ్ క్యూ యాజ్ 0 అన్నాడు. అంటే ఎలా చేస్తాం మనము, 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏమొస్తుంది, 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వస్తుంది. నెక్స్ట్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నుండి మనకి ఎక్స్ వై అనే ఒక పాయింట్ వచ్చింది. అంటే ఇక్కడ మనకు వచ్చిన పాయింట్ ఏంటి, ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3,0. ఈ పర్టికులర్ పాయింట్ని మనము క్రిటికల్ పాయింట్ అని చెప్పి అంటాము. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిటికల్ పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తాము, సో నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి, ఫైండింగ్ ఆర్, ఎస్ అండ్ టీ వాల్యూస్. ఆర్ వాల్యూని ఎలా కనుక్కుంటాము, ఎఫ్ డబల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ చేస్తే వస్తుంది ఆర్ వాల్యూ. ఎస్ వాల్యూ ఏమొస్తుంది, ఇచ్చిన ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేస్తే ఎస్ వాల్యూ వస్తుంది. టీ ఏంటి, డబల్ డెరివేటివ్ ఆఫ్ వై ఇచ్చిన ఫంక్షన్కి చేస్తే వస్తుంది. అంటే ఎలా వస్తుంది, సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 12. సో ఫస్ట్ మనం ఆర్ కనుక్కోవాలి. దీనికి ఎఫ్ డబల్ ఎక్స్ చేయాలి. ఆల్రెడీ మనం పైన ఎఫ్ఎక్స్ కనుక్కున్నాం పీ దగ్గర. అప్పుడేమొచ్చింది మనకి, ఎఫ్ఎక్స్ ఏమొచ్చింది, 2x ప్లస్ 6 వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకొకసారి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే సరిపోతుంది. అంటే ఏమొస్తుంది, 2 వస్తుంది. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్. ఈ టర్మ్ ఎలాగో కన్సిడర్ చేయం, 0 అయిపోతుంది కాబట్టి ఎఫ్ డబల్ ఎక్స్ 2 వచ్చింది. నెక్స్ట్ ఎస్ వాల్యూ అడిగాడు, ఎఫ్ ఎక్స్ వై అన్నాడు. ఎఫ్ఎక్స్ వై అంటే ఎఫ్ఎక్స్కి, అంటే ఎఫ్ఎక్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేస్తాం, కానీ ఎఫ్ఎక్స్ ఎఫ్వై అలా తీసుకోకూడదు. సో ఎఫ్ఎక్స్ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఉందిగా. సో ఎఫ్ఎక్స్ 2x ప్లస్ 6,
దీనికి విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేస్తే ఉంది అసలు ఇక్కడ వై టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి మనకి 0 అయిపోతుంది. ఇది ఈ పర్టికులర్ పార్ట్. నెక్స్ట్ టీ చేస్తాం. టీ అంటే ఏంటి? FYY అంటే ఇప్పుడు FY టర్మ్ తీసుకుంటాం. FY ఏంటిది మనకు వచ్చింది 2y అని చెప్పి వచ్చింది. సో F డబల్ డెరివేటివ్ ఆఫ్ y చేస్తే y కాన్స్టెంట్ అంటే 2 × 1, సో 2 వచ్చింది. అంటే R ఈజ్ ఈక్వల్ టు 2, S ఈజ్ ఈక్వల్ టు 0, T ఈజ్ ఈక్వల్ టు 2. దీంతో మన స్టెప్ 3 అనేది అయిపోయింది. ఇప్పుడు మనము స్టెప్ 4ని తీసుకోవాలి. స్టెప్ 4 ఎలా కనుక్కుంటాం? మన క్రిటికల్ పాయింట్ ఏదైతే ఉందో దానితో స్టెప్ 4ని మనం కనుక్కుంటాం. సో మనకున్న క్రిటికల్ పాయింట్ ఏంటి? క్రిటికల్ పాయింట్ x, y ఈజ్ ఈక్వల్ టు -3, 0 ఉంది. అంటే దీంతో మనం కనుక్కుంటాం. అంటే R ఆఫ్ -3, 0 ఈజ్ ఈక్వల్ టు 2, S ఆఫ్ -3, 0 ఈజ్ ఈక్వల్ టు 0, T ఆఫ్ -3, 0 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే R వాల్యూకి, S వాల్యూకి, T వాల్యూకి మన క్రిటికల్ పాయింట్ అనేది ఈక్వల్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఏం కనుక్కోవాలి? RT - S² ఫామ్ S² వాల్యూని కనుక్కోవాలి. RT - S² ఏమొస్తుంది? R ఎంత? 2, T ఎంత? 2 -S² అంత 0² అంటే 4 - 0 ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఫైన్. అంటే 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0. బాగానే ఉంది. నెక్స్ట్ మన ఫస్ట్ కండిషన్ ఏంటి? RT - S² గ్రేటర్ దాన్ 0 అండ్ R వాల్యూ కనుక్కోవాలి కదా. Rకి మనం చూసుకుంటాం. R వాల్యూ ఏమొచ్చింది? మనకి 2 వచ్చింది. అంటే 2 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 కదా. అంటే మనకున్న కండిషన్ ఏంటి? RT - S² గ్రేటర్ దాన్ 0 అండ్ R వాల్యూ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ వస్తే ఏంటిది అంటే ది ఫంక్షన్ ఈజ్ హ్యావింగ్ మినిమం వాల్యూ. దిస్ ఈజ్ హౌ వి యూస్ మాక్సిమా అండ్ మినిమం మెథడ్. ఇది వచ్చేసాక ఏం చేస్తాము? ఇప్పుడు మనకి మినిమం వాల్యూ వచ్చిందని కన్ఫర్మ్ అయిపోయింది. సో మన క్రిటికల్ పాయింట్ని తీసుకెళ్ళి వాడి క్వశ్చన్లో ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో సబ్స్టిట్యూటింగ్ -3, 0 ఇన్ f of x, y ఈజ్ ఈక్వల్ టు x² + y² + 6x + 12. అంటే ఏమవుతుంది? f of -3, 0 ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 × -3 + 12. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 9 + 0 -18 + 12 అంటే 9 - 6. సో 3 వస్తుంది. సో ది వాల్యూ ఈజ్ మినిమం ఎట్ 3. దిస్ ఈజ్ హౌ వి యూస్ మ్యాక్సిమా అండ్ మినిమం ప్రాబ్లం. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ అర్థమైతే దిస్ విల్ బీ కంప్లీటెడ్. ఇక్కడ మనకి ఇక్కడ ఓన్లీ 1 క్రిటికల్ పాయింట్ ఉంది. కొన్ని సమ్స్లో మోర్ దాన్ 1 క్రిటికల్ పాయింట్ కూడా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. I hope you understood. If you're having any doubts, ping me in the comment section. Okay.